ఎకనామిక్ క్రైమ్ కొంచెం పెరిగింది, అది సహజంగా పెరుగుతుంది, అన్ని కంట్రీ మొత్తం స్టేట్స్లో పెరుగుతుంది. రోడ్ యాక్సిడెంట్స్ కూడా తగ్గినాయి, బట్ మన టార్గెట్స్ ప్రకారంగా తగ్గలేదు. సైబర్ క్రైమ్ బాగా ఇంక్రీజ్ ఉంది, ఇక్కడ క్రైమ్ రిజిస్ట్రేషన్లో డిక్రీజ్ ఉంది, బట్ ఓవరాల్గా కంప్లైంట్స్లో బాగా ఇంక్రీజ్ ఉంది. ఈ సోషల్ మీడియా యాప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్, ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. నెక్స్ట్, ఈ బాడీ క్రైమ్లో మేజర్గా చెప్పినట్టుగా రైటింగ్లో దాదాపు 55% డిక్రీజ్ ఉంది. మర్డర్స్ తగ్గినాయి ఆల్మోస్ట్ 10%, కిడ్నాపింగ్స్ తగ్గినాయి, హర్ట్, గ్రీవియస్, సింపుల్ రెండు హెడ్స్లో తగ్గినాయి. కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ కొంచెం ఇంక్రీజ్ ఉంది, ఎందుకంటే మన రోడ్ యాక్సిడెంట్స్లో ఈ సెక్షన్ పెడుతున్నాము. రోడ్ యాక్సిడెంట్స్ ఇక్కడ అవుతున్నాయి, ఈ సెక్షన్స్ పెడుతున్నాము, ఎందుకంటే రోడ్ యాక్సిడెంట్స్లో మేము గట్టిగా నిలబడి ఉన్నాము. రోడ్ యాక్సిడెంట్స్ కోసం ఈ సెక్షన్స్ పెడుతున్నాము. నెక్స్ట్, ఈ రౌడీస్ మీద మేము ఈ సంవత్సరం ఒక డ్రైవ్ మాదిరిగా తీసుకున్నాము. దాదాపు పీడీ యాక్ట్ ఒక 153 పర్సన్స్ మీద పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. అట్లాగే 15 మెంబర్స్ మీద ఎక్స్టాన్మెంట్స్ కూడా పెట్టడం జరిగింది. 11,000 దాదాపు 12,000 వరకు ఈ బౌండ్ ఓవర్ కేసెస్ కూడా పెట్టడం జరిగింది. సో ఈ రౌడీస్ మీద బాగా ఫోకస్ ఉంది మనకి. అట్లాగే ఈ ప్రాపర్టీ ఆఫెన్సెస్లో మనకి మన స్టేట్ యావరేజ్, నేషనల్ యావరేజ్ డిటెక్షన్ రేట్ 33%, 34% దాదాపు ఉన్నట్టుగా మనకి 56% ఉంది ఈ స్టేట్లో. సో వెల్ అబవ్ ది నేషనల్ యావరేజ్లో మనకి. అట్లాగే క్రైమ్ హెడ్స్లో మేజర్ తగ్గినాయి. సో నౌ ఐ రిక్వెస్ట్ give me the presentation on the annual figures. You can start from beginning. Yeah. IPC public BNS cases లో January to December 2024 తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్న ఓవరాల్ క్రైమ్ లో 6.17% వరకు రిడక్షన్ ఉంది. లాస్ట్ టైం 110,000 కేసెస్ రిజిస్టర్ అయితే ఈసారి 103,000 కేసెస్ వరకు రిజిస్టర్ అవ్వడం జరిగింది. ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఓవరాల్ క్రైమ్ లో అన్ని రంగాల్లో కూడా అన్ని హెడ్స్ లో కూడా క్రైమ్ తగ్గడం జరిగింది. మన ఎకనామిక్ అఫెన్సెస్ లో ఈ వైట్ కాలర్ క్రైమ్ ఏదైతే ఉంటుందో వాటిలో ఒక మార్జినల్ ఇంక్రీజ్ 4.78% ఇంక్రీజ్ ఉంది. మిగతా అన్నింటిలో కూడా గణనీయంగా కూడా క్రైమ్ తగ్గడం జరిగింది. నెక్స్ట్, బాడీ అఫెన్సెస్ లో ఆల్రెడీ ఈ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంట్ టు మర్డర్ ఈ కారణాల చేత ఇంక్రీజ్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా అటెంప్ట్ మర్డర్ కేసెస్ కూడా స్ట్రింజెంట్ లీగల్ యాక్షన్ తీసుకొని ఆ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యాక్షన్ గ్రూప్స్ వాటిని కంట్రోల్ చేయడానికి చేపట్టిన చర్యల్లో భాగంగా కొంత క్రైమ్ ఇంక్రీజ్ కావడం జరిగింది. నెక్స్ట్, ఆల్రెడీ డ్రైవింగ్ రౌడీస్ చెప్పడం జరిగింది. నెక్స్ట్, ప్రాపర్టీ అఫెన్సెస్ లో ఆల్రెడీ మన నేషనల్ యావరేజ్ కంటే కూడా మనం చాలా నెక్స్ట్ లెవెల్లో ఉండడం జరిగింది. 50% డిటెక్షన్, 55% రికవరీ తోటి మంచి పురోగతి సాధించడం జరిగింది 2025 ఇయర్లో. నెక్స్ట్, విమెన్ సేఫ్టీకి వచ్చేటప్పటికి అన్ని రంగాల్లో కూడా అన్ని హెడ్స్ లో క్రైమ్ తగ్గడం జరిగింది. రేప్ అండ్ మర్డర్ కేసెస్, అదేవిధంగా గ్యాంగ్ రేప్స్ లో 62% క్రైమ్ తగ్గడం జరిగింది. అదేవిధంగా సైబర్ క్రైమ్స్ ఉపయోగించి, సైబర్ మీడియాను ఉపయోగించి మహిళల మీద జరిగే అత్యాచారాల్లో 41% దాకా క్రైమ్ తగ్గడం జరిగింది. ఓవరాల్ గా 3.8% క్రైమ్ తగ్గడం జరిగింది. చిన్నపిల్లల మీద జరిగే అత్యాచారాల మీద 2024 లో చూసే 2120 కేసెస్ రిజిస్టర్ అయితే ఈ సంవత్సరం 1800 కేసెస్ రిజిస్టర్ అయింది. 11% క్రైమ్ రిడక్షన్ జరగడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఈ సంవత్సరంలో చాలా ఉమెన్ అండ్ పోక్సో కేసెస్ కు సంబంధించి మంచి కన్విక్షన్స్ కూడా తీసుకురావడం జరిగింది. సుమారు 510 కన్విక్షన్స్ జరిగాయి మొత్తం ఈ సంవత్సరం జరిగిన ట్రయల్స్ అన్నింటిలో కూడా. అందులో 7 డెత్ పెనాల్టీస్ ఇవ్వడం జరిగింది, 126 కేసెస్ లో లైఫ్ ఇంప్రిజన్మెంట్, అదేవిధంగా 10 కేసెస్ లో 25 ఇయర్స్ కంటే ఎక్కువ ఇంప్రిజన్మెంట్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. చాలా MDMA, LSD, కొకైన్ ఇవన్నీ కూడా మనకి ఇంటర్మీడియట్ క్వాలిటీ
అండ్ కమర్షియల్ క్వాంటిటీ 10 grams 15 grams ఈ గ్రామ్స్లో మేము పట్టుకోవడం జరిగింది. వీటి మీద దృష్టి పెట్టి బెంగళూరు కూడా టీమ్స్ పంపిస్తున్నాం. ఈ వారం కూడా కొన్ని టీమ్స్ బెంగళూరు వెళ్ళి సో ఆ టీమ్స్లో కూడా మేము ప్రత్యేకంగా వాటిని కూడా తీసుకుని వాటి ఎవరైతే కింగ్ పిన్స్ ఉన్నారో సో ఈగల్ ప్రధానమైన ఉద్దేశం నెట్వర్క్స్ బ్రేక్ చేయడం. ఈ సంవత్సరం కూడా మేము నెట్వర్క్స్ మీద ఫోకస్ పెట్టాం. ఇంకా భవిష్యత్తులో ఇంకా నెట్వర్క్స్ వివరాలు కూడా మేము చాలా డీప్గా వెళ్తున్నాం. మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తాం. ప్యాకాట్ క్లబ్లు అనేది తెలంగాణ నుండి కూడా వచ్చి రాష్ట్ర పట్టుకున్నాం. న్యూజిలాండ్లో రేడ్ చేశారు. ఈ ప్యాకాట్ క్లబ్స్ ఇక్కడ ఉన్నాయి. నేను అందరికీ వార్నింగ్ ఇస్తున్నాము, ఎవరు చట్ట వ్యతిరేకంగా క్లబ్స్ ఆపరేట్ చేస్తున్నారు, ఈ ప్యాకాట్స్ ఆడుతున్నారు, డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాము, గట్టిగా యాక్షన్ తీసుకుంటాము. పీడీ యాక్ట్ వరకు పోతాము. ఇక్కడ వరకు ఆగము. మామూలు గేమింగ్ కేసెస్ ఇది కాదు, పీడీ యాక్ట్ వరకు పోతాము. అదే పర్మిషన్ హైకోర్టు ఆర్డర్స్ ఉండవచ్చు. నేను హైకోర్టు ఆర్డర్స్ తప్పు పడడం లేదు. హైకోర్టు ఆర్డర్స్ ఏమ్మా లీగల్ యాక్టివిటీ. హైకోర్టు ఆర్డర్లు ఇప్పుడు ఇల్లీగల్ యాక్టివిటీ గురించి రాయలేదు కదా. అంటే లీగల్ యాక్టివిటీ, కల్చరల్ యాక్టివిటీ చేయొచ్చు. ప్యాకార్డ్ కల్చరల్ యాక్టివిటీ కాదు కదా. Sir, in last 1 year, how many terrorists have been apprehended in Andhra Pradesh? Pardon? Andhra Pradesh in last 1 year, how many terrorists have been apprehended? Terrorists in what category? So, the Vijayanagaram NIA had picked Yeah, up. we have picked up 2 people. Annamaya. Yeah. So basically, I think 1, 2, 3, 4 we have arrested, and we have shared information about others with the other states and with national agencies. Sir, on 31st, Visakhapatnam major cities will be on alert. Yes, definitely. So see, basically it's general alert we are maintaining. In fact, for the new year also we have given directions to maintain a general alert in all over Andhra Pradesh. Okay. అంటే ఒకటి నేరం అంటే ఇప్పుడు 2 అంశాలు. ఒకటి, ఒక టార్గెట్ మేము ఎవరికి ఇవ్వలేదు. మీరు ఈ నేరం అయితే ఎంత తగ్గాలా, ఎవరికి టార్గెట్ ఇవ్వలేదు. అది మీరు మనం మైండ్లో పెట్టుకోవాలా. రెండోది, మీరు పాత క్రిమినల్స్ మీద యాక్షన్ తీసుకుంటే, రౌడీస్ మీద యాక్షన్ తీసుకుంటే ఆటోమేటిక్గా జనరల్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటే నేరాలు తగ్గుతాయి. ఇది జనరల్ ట్రెండ్. 5%, 7% జనరల్ ట్రెండ్ అది. అంటే వాళ్ళ మీద ఫోకస్ పెడితే ఎవరికి టార్గెట్ ఇవ్వలేదు, మేము టార్గెట్ ఏం పెట్టము. బేసిక్ పోలీస్ అవును తీసుకుంటాము. ఇప్పుడు యాక్చువల్గా శక్తి టీమ్స్ 164 శక్తి టీమ్స్ ఉన్నాయి. దానికి ఇప్పుడు ఆల్రెడీ డిస్ట్రిక్ట్స్కి మళ్ళీ డ్రోన్స్ కొంటున్నాము. దానికి టెక్నాలజీ ఇంకా కావాలా, ఇంకా పెట్రోలింగ్ వెహికల్స్ యాడ్ చేస్తాము. డెఫినెట్గా మన రెస్పాన్స్ టైం ఇప్పుడు 8 to 10 minutes ఉంది. దానికి కొంచెం తగ్గడానికి కొంచెం ప్రయత్నం చేస్తాం. మేమేం చేయలేదండి పొలిటికల్ క్రైమ్స్. వీఆర్ లా అండ్ ఆర్డర్ ఏజెన్సీ. వీ డోంట్ గో ఇన్ టు పొలిటికల్ క్వశ్చన్స్. Thank you. Media members to join for lunch. Thank you very much. So one question, sir. Yeah. So does AP police accept that publicly parading accused persons violates the Supreme Court guidelines? Nothing. We don't have patrolling vehicles to take the accused to the court. So we take them by walk. We also do foot patrolling. Thank you.